ఇవన్నీ మన బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కూర్చోండి, 10 నిమిషాలు వెళ్దాం బయటికి. కూర్చోవాలి 10 నిమిషాలు. ఎందుకంటే వాస్తవానికి ప్రవచనం చెప్పించేది మీరే. ఎందుకంటే వినేవాడు ఉన్న చోటే చెప్పేవాడు ఉంటాడు. నంది ఎప్పుడు కూడా శివుడికి ఎదురుగా ఉంటాడు. నంది అంత గొప్ప భక్తుడు, శిష్యుడు. ఆయన ఎంత ఏకాగ్రతతో చూస్తూ ఉంటాడు. అందుకని నందికి మధ్యలో కూడా జరగబాకండి అంటారు. ప్రవచనానికి కూడా కొన్ని విలువలు ఉంటాయి మాట్లాడేటప్పుడు. ఇవన్నీ ఎందుకంటే మనకు ఇష్టం లేదు కాబట్టి, సరే మనం చెబుతున్న వాడు చూస్తున్నాం, అది వేరే విషయం. లేకపోతే ప్రవచనం మనకు సత్యసాయి మందిరానికి మీరు ఎవరైనా వెళ్ళి ఉంటారు, ముందు సూది పడ్డా కూడా సౌండ్ వినపడింది. లక్షల మంది జనాభా ఉంటారు, అంత నిశ్శబ్దంగా ఉంటారు, ఎవరు కూడా టంటం తప్ప మాట అనేది ఉండదు. అంటే అంత క్రమశిక్షణ నేర్పాడు సాయిబాబా. అందుకని అట్లా మనం కొన్ని సంస్కారాలు ఇవన్నీ నేర్చుకోవాలి. కొన్ని తెలుసు, ఇంకా కొన్ని తెలియకపోవడం కూడా చేస్తుంటాం. తెలిస్తే ఎవరూ చేయం. మంచి చెడు స్పష్టం తెలిసింది అనుకోండి, చెడు మనం ఎందుకు చేస్తాం? అందుకని అట్లా చేయాలి. మనం వినేవాళ్ళ వల్ల చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి దీనికి 100 మంది కూడా అవసరంలా. 2 మంచి వ్యక్తులు మా గురువు గారు చెప్పేవాడు, అయ్యా మనకి పెద్ద 1000 మంది అవసరం లేదు, ఒక 40-50 మంది మంచి కూర్చొని వినగలిగితే చాలు, అందులో 10 మంది కాస్త ఏకాగ్రత వింటే చాలు, అందులో 2 దాన్ని బాగా వేరుగా అధ్యయనం చేస్తే ఒక్కళ్ళు ఆచరిస్తే చాలు, మన జన్మ ధన్యమైనట్టే. అందుకని వినేవాళ్ళు అనేది మనకు అంత ముఖ్యం. అట్లా ఉంటే మాకు నేను ఎక్కువ కూడా 100 మంది లోపు 50 మంది పైన ఉంటే చాలు అనుకోండి. నాకు అంత మంచి ప్రవచనాలు జనం ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది. ఎందుకంటే ఏం ఉండదు, అది వేరే ఉంటుంది కార్యక్రమం. అందుకని క్రమశిక్షణ మనం మెయింటైన్ చేయలేము. అందుకని మనం 50 మంది చక్క కూర్చుంటాం. ఏ గ్రామంలోనైనా ఉండే భక్తులు మాత్రం ఆ 10 మంది 20 మంది ఉంటారమ్మా. మీరు గుళ్ళకు 10 చేసామని చూడండి, ఏడైనా 10 మంది 20 మంది ఏది నిత్య భక్తులు ఉండేది. ఇక ఇట్లాంటప్పుడు సందాలు ఇచ్చేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, రకరకాల భక్తులు నాయకత్వం వహించేవాళ్ళు, వాళ్ళంతా మార్పులు గొప్పవాళ్ళు, వాళ్ళ భక్తి. కానీ మన సాత్విక భక్తి రోజు క్రమశిక్షణతో కూడుకున్న భక్తి. ఇవాళ శనివారం సాయంత్రం 8 గంటల భజన ఉంది, ఖచ్చితంగా 8 గంటల 10 నిమిషాలు అడుగుతాం. అది మన నియమం. అట్లా పెట్టుకొని నడిపించేటువంటి గ్రామాన్ని చూస్తే 10 మంది 20 మంది ఉంటారు. వాళ్ళ మీద ఆధారపడి భజన అనేది. ఎందుకంటే దేవాలయం ఎంతున్నా ఉపయోగం లేదు, దాన్ని మనం సేవించాలి, దాన్ని ఆరాధించాలి. మనం లేకపోతే స్వామి అక్కడ ఉండడు, స్వామి రూపం ఉంటుంది, స్వామి ఉండడు. కానీ ఇప్పుడు స్వామి ఉంటుంది. తిరుపతిలో స్వామి ఎందుకు నిత్యం అక్కడ ఉంటుందో తెలుసా? ఆయన బాబాయి కాదు, ఎప్పుడు చూసినా జనం ఉంటాం. ఇప్పుడు మీరు అందరూ నాకు ఉన్నారనుకోండి, నేను లేచిపోవాలంటే ఏమనిపిస్తుంది? అయ్యో లేచిపోతే పాపం ఉన్నాడు చూస్తాను బాధపడతారేమో అనుకుంటాం కదా. ఆయనకి అసలు గ్యాప్ లేదు. అందుకని గ్యాప్ ఎప్పుడు ఇస్తారు? తెల్లవారుజాము 3 గంటలకు ఇచ్చి 1 అరగంట కాస్త ఆయనకి అప్పుడు మరి ఆయన కూడా మనలాగే ఉంటుందిగా, మనిషే కదా. అందుకు కాబట్టి ఆయన కాస్త స్నానాలు ఇవన్నీ చేసి అప్పుడు పని ఇవన్నీ చెప్పి ఒక 2 నిమిషాలు నిద్రకు వచ్చి స్వామివారిని మళ్ళీ లేపి నిల్చోబెట్టాడు. ఇంకా ఆయన కార్యాలయానికి ఆయన పోవడం లేదు. ఎప్పుడన్నా అమ్మవారిలో స్వప్నంలో ఆయన అమ్మవారితో మాట్లాడుకోవడం. అందుకని ఆయన కొలువు తీరినటువంటి క్షేత్రం ఆయన తిరుపతి. అంత గొప్ప క్షేత్రం. దక్షిణ భారతదేశం కాదు, ఎవరి భారతదేశం భూమండలం మీదనే అత్యుత్తమైనటువంటి దేశం దేవాలయం. లక్షల మందిని భక్తులుగా మారుస్తుంది. ఏమి కావాలంటే అది ఇస్తుంది ఆ దేవాలయం. అందుకే అంత గొప్పది. ఎప్పుడైనా చూడండి, వేరు దేవాలయాలు కడితే మనం ఇలా నడపలే. వెంకటేశ్వర స్వామి కాబట్టి చూడండి ఎంత వైభవం. నాకు చూడగానే వైకుంఠానికి కూడా వచ్చినట్టుంది రాగానే. ఎందుకంటే భక్తులుగా మనసు పరవశించిపోతుంది. జ్ఞానిగా వాళ్ళు వినేవాళ్ళు ఉంటే, ఆచరించేవాళ్ళు ఉంటే ఎంతో మనసు పులకరించు. సరే, ఈ ప్రధానం ఏంటంటే మేము ఈ కార్యక్రమాలన్నీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనేక గ్రామాల్లో మత మార్పులు విపరీతంగా జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మతం మారటం వల్ల మనకి క్రీస్తుకు మనం వ్యతిరేకం కాదు. మనకు రాముడైనా క్రీస్తు అయినా కృష్ణుడైనా ఒకటే అనుకుందాం, మనమే మనం తప్పు పడటం. కానీ వాళ్ళ కింద పనిచేసే ఈ దశంభాగం బ్యాచీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒకప్పుడు మనవాడే, నిన్న కూడా మనవాడే, ఇవాళ పొద్దున పోయి మారి సన్నీళ్ళలో మునిగి మా దండేసుకొని వచ్చింది. ఆయన బాగా తెలిసినట్టుగా, నిజ దేవుడిని నమ్ముకున్నట్టుగా, మన దేవుళ్ళు అంతా అబద్ధపు దేవుళ్ళు అయినట్టుగా, మనకేం తెలియనట్టుగా, మన పూర్వీకులంతా మూడు లేనట్టుగా, మనం ఏదో ఆరాధిస్తున్నట్టుగా, ఇవన్నీ మనం అక్కడక్కడ మైకుల్లో కొంతమంది చూస్తుంటే ఏంటంటాం, కొంతమంది పర్సనల్గా కలిసిన వాళ్ళని చెప్తా ఉంటాం. ఇవన్నీ మన పూర్వకాలంలో ఏమిటంటే మన దేశం అనేక రకాల దోపిడీలకు గురయ్యి ఆర్థికంగా బాగా లోటు బడ్జెట్కి వచ్చి నాగరికతలు వెనకబడ్డాం. పడ్డ తర్వాత అప్పుడు ఈ క్రైస్తవ మతం మన మీద వ్యాప్తి చెంది మీకు అందరికీ మీకు పిల్లలకి చదువులు చెప్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీకు భోజనాలు పెడతాం, రోగాలు బాగు చేస్తామని వచ్చి మండలానికి ఒక హాస్పిటల్, దేవాలయాలు కట్టుకున్నారు. మన వాళ్ళు మనకి అన్ని దేవుళ్ళు ఒకటేగా. మనకొకటే ఇప్పుడు 10 అవతారాలు ఉన్నాయి. 11 అవతారం క్రీస్తు, 12 అవతారం మహమ్మద్. మనకేం అవతారాలు? ఎందుకంటే మన విశ్వం మతం. విశ్వం మనకు మతం ఏముంది? అసలు మన మతానికి మత స్థాపకుడు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఏదో అనుకోవటమే. విష్ణువు ద్వారా వైష్ణవం, శివుడి ద్వారా శైవం, అమ్మవారి ద్వారా సత్యం అనే
ఏదో శాఖలుగా వచ్చి నేను చెప్పుకోవడమే కానీ స్థాపకులు ఎవరు ఉన్నారు మనకి? మంది సత్యాన్వేషణ మతం, ధర్మ అనుష్ఠాన మతం, తనను తాను వెతుక్కునే మతం. తనను తాను వెతుక్కున్న వాడే తనను, ఎందుకంటే నీకు తెలిస్తే దైవం తెలియటం ఏది, దైవం ఎప్పటికీ తెలియదు. చాలా మంది దైవం కోసం వెతుకుతా ఉంటారు. దైవం కోసం ఎత్తాలంటే రామకృష్ణ పరమహంస చెప్పే మాట ఏంటంటే, నువ్వు తెలుసుకో, నిన్ను తెలిస్తే దైవం ఏది. నువ్వేడ 14 లోకాల పైన వైకుంఠవాసం, నువ్వు ఎక్కడ కలుగుతూ ఇక్కడ కూర్చో. ధ్రువుడు 6 సంవత్సరాలు పిల్లవాడు పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. నారద మహర్షి వచ్చి నారాయణ మంత్రం ఉపదేశం చేసిండు, చక్కగా తెప్పించిండు. వారం రోజుల్లో స్వామి చక్కగా వచ్చేసి. అట్లా ఉండాలి భక్తి అనేది. మన వాళ్ళని ఎత్తకూడదు, వాళ్ళు మనం ఎత్తుకుంటూ రావాలంటే మన వాళ్ళ యొక్క నామ రూప గుణాలని మనం హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. మనం అనేది లేదు, వాళ్ళు మనంగా మారిపోవాలి అనేది మనం చెప్తాము. సరే, ఇలా ఉంటే వాళ్ళందరూ మనల్ని ఏమైనా చేస్తూ ఎగతాళి చేస్తూ ఈ రకంగా మనం చిన్నపుచ్చడం అనేది సహజంగా జరుగుతాం. ఇట్లా జరగడమే కాకుండా మతం మారి, సరే అది గొప్పదైతే మనం కూడా మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, మనం వద్దంటామా? మనమేం వద్దామా? కానీ వాళ్ళు ఏమైనా చేయడం ఒకటి, విడదీయడం ఒకటి, వంశపరమైనటువంటి, ఇప్పుడు మా వంశానికి సంబంధించి కానీ మీ వంశానికైనా ఒక వ్యక్తి బయటికి పోతే అతను వంశపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అలా పాల్గొనకపోవడం వల్ల వాడిని చూసి ఇంకొకటి చూసి ఒకడు ఆచారాలు అనేది మనకు చాలా గొప్పది. అది మన జీవన విధానం, భారతీయ సంస్కృతి అనేది అంత గొప్పది. ఎట్లా ఉండాలి అని అందరూ మనం పొందుపరిచారు. అవన్నీ వాడు పాటి, ఎందుకంటే వాడు భారతీయ ఆలోచనలన్నీ వాడు పాటించకపోవడం వల్ల ఏకత్వం, ఐకమత్యం దెబ్బతింటాం. అంతే అలా దెబ్బతింటం వల్ల అతను నేను వేరు నువ్వు వేరు అని పోతుంది. అంతేకాదు, అంబేద్కర్ చెప్పే మాట ఏమిటి? ఈ రకంగా ఎవరైతే పరదేశాన్ని, క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటాడో వాడు దేశభక్తి హీనులు అవుతుంది. వాడు దేశం పట్ల ఆరాధన ఉంది, దేశం పట్ల బాధ్యత ఉంది. మనకు 64 కళలు ఉంది. ఎంత కళలు ఈ మధ్య చూస్తుంటే మగవాళ్ళు పోరాటాలు ఏడ కనపట్ల, స్త్రీమూర్తులు చక్కగా అమ్మవారి నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది. ఎంత బాగుంటుందో. అందరూ హాయిగా లయబద్ధంగా కీర్తనలన్నీ చేస్తాము. అట్లాంటి కళలన్నీ ఉన్నాయి, ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి, మానసికంగా ఉల్లాసంగా ఉంటాయి. ఈ కళలన్నీ మనకు దూరం అయిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళేగా వాడు తీసుకోడు. దానివల్ల వాడు ఒక ఎట్లుంటారంటే వాళ్ళు ఒకే ఆలోచన, ఒకే విధానంలో మన నవరస అనుభూతులన్నీ వాళ్ళు కోల్పోతారు. మానవుడు అట్లా కోల్పోవడానికి, మానవుడు పుట్టిందే అమృత స్వరూపి. మానవుడు సృష్టిలో ఎంత మానవుడు చెప్పినట్టు అనేక రకమైనటువంటి జీవరాశుల్లో మానవుడు మాత్రమే అమృత స్వరూపాన్ని వివేకానంద కంఠాపాలను చెప్పడం జరిగింది. మానవుడు ఈ దేహానికి ఆ సదుపాయం, తన గురించి తాను తెలుసుకోగలడు, తన గురించి ప్రపంచానికి వ్యక్తపరచగలడు. దేవుని అసలు దేవుడు సృష్టించింది ఎవరు? మనం సృష్టించింది ఆయన సృష్టించింది మనం. ఆయన ఎట్లా ఉండాలి ప్రతిష్ఠ చేసింది మనం, విగ్రహం చెప్పింది మనం, రోజు నైవేద్యాలు పెట్టేది మనం, కూర్చొని కీర్తన చేసేది మనం. అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు మానవుడు. ఇట్లాంటి మానవుని పాపి అంటున్నాం మనం ఒప్పుకో. పైగా వాళ్ళు భయమే భక్తి పదాలు చూడండి, మీకు కొన్ని అర్థం చేసుకోండి. మన దాంట్లో భయం ఉండదు, నిర్భయం ఉండదు, శ్రద్ధ భక్తి. శ్రద్ధ అనేది వినేటప్పుడు శ్రద్ధ, చేసేటప్పుడు శ్రద్ధ. ఏదైనా పని చేస్తా నువ్వు ఎక్కడో ధ్యాస పెట్టిననుకో, ఏదైనా పరధ్యానంలో ఉన్నావు అంటే అర్థమైంది శ్రద్ధ లేదండి. శ్రద్ధ లేకపోతే ఎట్లా? శ్రద్ధతో కూడుకున్న భక్తి, భక్తితో కూడుకున్న శ్రద్ధ మనకు అవసరం. అట్లాంటి శ్రద్ధ ఇవన్నీ విడదీస్తా ఉన్నదని చెప్పి మేము, సరే ఇప్పుడు కృష్ణ భగవానుడే యుద్ధం జరగకూడదు అని చెప్పి ఎంత ప్రయత్నం చేసింది. ఆ ఘట్టం ఎంత గొప్పగా ఉంటుంది, బోధంతా చెప్పుకోవాలి. భారతం అంత బాగుంటుంది. ఆ ఘట్టం అంత ప్రయత్నం చేసిన యుద్ధం జరిగింది, 1,00,000 మంది సంహారం జరిగింది. కానీ మనం జీవితానికిగా మనం జీవితం మారదు. ఆయన కూడా ఏమన్నాడంటే, ఇంద్రుడు అడిగాడు, కృష్ణ నువ్వు రావడం నాకు నచ్చలేదయ్యా, ఎందుకంటే ఆయన మహాభక్తుడు, నువ్వు ఎక్కడికి వచ్చినావు, దుర్యోధనుడు దుర్మార్గుడు చెప్పినా కూడా ఎండో, కానీ ఆ మాట నీ మనసు నొచ్చుకొని బాధపడలేవన్నా నాకు బాధ కలుగుతుంది, అందుకని నువ్వు రావడం ఉంటే బాగుండేదేమని నేను ఫీల్ అవుతున్నా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, భూలోకంలో కృష్ణుడు అంటే ఇంత గొప్పవాడు, ఆదర్శవంతుడు, ఏమైనా చేయగల సమర్థుడై ఉండి సొంత బంధువులు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతా ఉంటే చూస్తూ ఉండడం ఏ రకమైన ధర్మం? నేను వచ్చే రాయబాడిగా నా మాట విని వీళ్ళందరూ సంధి చేసుకొని బాగుపడితే నాకంటే ధన్యుడు మరొక లేడు వ్యక్తిగా. ఇలా జరగాల్సింది ఎట్లు జరిగింది. కానీ నా ప్రయత్నం అనేది విఫలమైన నేను పని చేసినాననే సంతృప్తి నాకు కలిగింది, లోకానికి అది ఆదర్శం ఉంటుంది. లేదనుకోండి, ఎవడో చెట్టు కింద చుట్టలు తాగేవాడు, ఆ కృష్ణుడు అంత గొప్పడా, ఆయన ఏం ప్రయత్నం చేసిండా, ఏం పని చేసిండయా? కృష్ణుడు మనకి ఇచ్చే సందేశం, రాముడు కృష్ణుడు ఆచరణ ఆచరణ ఆచరణ, నువ్వు ఆచరించాలి అంతే. నువ్వు తెలిసిన ప్రతి నీకు ఫలాలతో పని లేదు, పని అనేది నీకు అవసరం అంతే. గుడికిరా, దండం పెట్టుకో, కూర్చో, నామంది ఏమి ఇస్తాడో నీకు అనవసరం, అవన్నీ ఆయన చూసుకుంటాడు. మనకేం పని? ఆ పని ఆయనది, నీ పని నువ్వు చేయాలి. పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలో అలా ఉండి వాడి చదువు వాడు చేసుకుంటే తల్లిదండ్రులు తెలుసు పిల్లల్ని ఏం చూసుకోవాలి, ఎలా చేయాలి అని వాళ్ళు తెలియదా?
అందుకని వాళ్ళు మనకు అన్ని చూసుకుంటారు అని ఆయన చెప్పి ఆయన విఫలమైంది. అట్లాగే మనం కూడా చేసే ప్రయత్నం ఒకవేళ విఫలమైతే సఫలమైతే మనకు సంబంధం లేదు. మనం భారతీయ ముద్దు బిడ్డగా మామూలు చెప్పే మాట ఏమిటంటే ఇందాక అమ్మాయిలు అందరూ చెప్పారు, మానవ జన్మ రావడమే అరుదు. అందులో భారతదేశంలో పుట్టడం అనేది ఇంకా అరుదు. అందులో ఈ యొక్క ఐందవ సాంప్రదాయ సంస్కృతులను అలవాటు చేసుకొని గురుతత్వాన్ని, గురువు పాదాలను పట్టుకొని దేవుని యొక్క మహిమని ఆయన పాదాలను ముద్దాడటం అనేది నీవు ఎన్ని జన్మలు పుణ్యం అని చెప్పి మహాత్ములు చెబుతా ఉన్నారు. అట్లాంటి జన్మ తీసుకొని ఇట్లాంటి ప్రాంతంలో మనం జన్మించి ఇట్లాంటి మన దేవాలయ వ్యవస్థ ఇవన్నీ మనకి ఆదర్శంగా ఉంటే ఇవన్నీ మనం పాడుపడతా ఉంటే చూసుకుంటా మనం ఉండకూడదు. ఏదో రకంగా వెళ్ళాలి, భక్తుల దగ్గరికి వెళ్ళాలి, భక్తుల్ని ఉన్నటువంటి జాగృతి చేయాలి, వాళ్ళలో ఉన్నటువంటి భక్తిని, జ్ఞానాన్ని అని చెప్పి మేము 3 సంవత్సరాలు అయింది నేను ఈ రకంగా తిరుగుతా ఉంటే ఈ సంవత్సరం మన స్వామిలందరూ మనం తోడయ్యారు. ఈ రకంగా ప్రతి గ్రామాన్ని మినిమం నేను అనుకున్నది ఏమిటంటే ఈ 4 మండలాలు మన మాతారం, పెడుగురాడ, కారంపొడి, దాచిపోయి ప్రతి గ్రామంలో ఒక్క రోజన్నా ఈ మైకు ద్వారా మనం మన శబ్దాన్ని వాళ్ళు వినిపించాలి. మిగతా పెద్ద పెద్ద అనేక చోట్ల అవకాశాలు ఉంటాయి, వెళ్తాం, అది వేరే విషయం అని చెప్పి తీసుకొని నేను చాలా కాలం నుంచి పెద్ద పొలంలో, చిన్న పొలంలో, పెద్ద దేవాలయాలని మన భక్తులను ఎట్లా పోవాలి ఏంటో అంటే నాకు ఒకటి ఉన్నదమ్మా. ఫస్ట్ సారి పిలవకపోయినా నేనే వస్తాను. వాటర్ బాటిల్ నాదే, బ్యాగ్ నాదే, డబ్బా నాదే, మనిషి నేనే. మైక్ లేకపోయినా మైక్ ఉంటే చాలు, గుడి ఉంటే చాలు, భక్తులతో కూడా పని లేదు. మైక్ ద్వారా నన్ను చెబుతూ చెప్పేలోపు ఎవరో 4 వస్తారు, మా బాగుందయ్యా అంటారు. చెప్పలేదు. విన్న తర్వాత ఏదో ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత బంధం నడుస్తుంటది. కానీ 2వ సారి 3వ సారి మీ అందరూ అవకాశం, మీరు కోరికల మేరకి ఎన్నిసార్లు ఆహ్వానం ఉన్నా వీళ్ళున్నంతలో రావడానికి మేము సిద్ధం. ఇది నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకొని ఈ రకంగా మనం గ్రామాలన్నీ తిరుగుతా ఈ మత మార్పుడికి అడ్డుకట్టేయాలి. యువతలో ఉన్నటువంటి భక్తి జ్ఞానాన్ని మనం పెంచాలి. మరి మానవ జన్మ ధరించడానికి మనకు భగవంతుడు ఒక మంచి జ్ఞానాన్ని, భక్తిని ఇచ్చిండు. ఇది అందరికీ పంచాలి అనేటువంటి సదుద్దేశంతో మనం తీసుకొని చేస్తా ఉన్నాం. ఈ చిన్నగారిపాడు ఇవన్నీ ఒకప్పుడు చిన్నగారిపాడు మీ అందరికీ తెలుసు. అట్లాంటి చిన్నగారిపాడు ఇవాళ భక్తి ఈయన మీ అందరికీ తెలుసు. ఈయన ఏ కాషాయదాల ఇంటికి వచ్చినా వీళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఎందుకంటే అందరికంటే ముందు ఉంటాడు నందీశ్వరులా. పోగానే వెంట పెట్టుకొని పోతాడు ఇంటికి. వెంట పెట్టుకొని పోగా రోణమ్మ గారు నేను ఉండాల్సిందే, పెట్టాల్సింది, అవసరమైతే ఒక పూట ఉండాల్సింది ఆవిడ. అట్లా చేస్తూ చక్కగా గురుసేవ చేసుకుంటూ బంగారమాల, దేవాలయాల్లో భజన కార్యక్రమాలు, వాళ్ళ గ్రామం కూడా మా ఇంటికి అనుకోకుండా అమ్మ కార్యక్రమం పెట్టి ఒకసారి కార్యక్రమం చదువుతుంటే ఇని మా ఊరు స్వామి నువ్వు ఒకసారి మా ఊరు రావాలని. నేను స్వామి నీవే నాకు స్వామి అయ్యా, నీకోసం ఎదురు పెడుతున్నా, పక్కన సింగారపాడు నాకు అవకాశం లేదని నేను చెప్పిపోతే 50 మంది వచ్చి కూర్చొని బంగారాలు చెప్పాను. బంధం ఏర్పడింది. 3 ఏళ్ళ నుంచి ఏ కార్యక్రమాలు ఉన్నాడు కూర్చొని వెళ్తాను. ఆ విధంగా మనం ఇవన్నీ కూడా మన యొక్క ధర్మాలని మనం తెలుసుకొని మనం తెలియజేస్తూ ఈ విధంగా మనం ముందుకు సాగాలనేటువంటి సంకల్పం చేసి ఈరోజు ఈ చక్కటి అవకాశాన్ని మేము అనుకుంటున్నాం. ఈ లోపల నేనే ఈయనే బ్రహ్మారెడ్డి గారికి చెప్పడం జరిగింది. బ్రహ్మారెడ్డి గారు రావని చెప్పి అంటే వాళ్ళ అమ్మాయిలందరూ కూడా అనుకోకుండా కలిసాము, వచ్చాము. చక్కని ఒక మీరేమన్నారో కానీ నాలో ఉన్నటువంటి సూక్ష్మ జ్ఞానం ఏమిటంటే నేను చెప్పే ప్రవచనం నేను కాకుండా ఈయన ఆనందపడతా ఉంటా. ఎవడైతే ఆ వినగలిగిన వాడే మీకు అక్కడ ఒక జ్యోతి ఉంటుంది, బయట జ్యోతికి ఆ జ్యోతిని వెలిగించేదాకా ఆ జ్యోతి అవసరం మనకు ఉంటుంది. అట్లాగే నీలో ఉన్నటువంటి జ్ఞానం ఉంటుంది, జ్ఞానమే గురువు. నీలో జ్ఞానం మేల్కొల్పేదాకా అమ్మవారి పాదాలు పట్టుకోవాల్సిందే. నీలో జ్ఞానం మేల్కొల్పు జరిగిన తర్వాత అమ్మవారితో పని లేదు, బయట కృతజ్ఞత మనకు అవసరం. అట్లాగే దేవుణ్ణి నీవు ఆత్మవారి తెలిసేదాకే దైవం మనకు అవసరం. నీవు ఆత్మవారి తెలిసిన తర్వాత దైవానికి ఆచారం పూర్వకంగా ఆదర్శం కోసం చేయటమే కానీ నీటి ఆయనకి భేదం. ఇలా అంతా నీ వయ్యంలో ఇవన్నీ నువ్వు తెలుసుకుంటే అని ఈ రకంగా మనం ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి మరి బ్రహ్మారెడ్డి గారు, మా అంకంరావు గారు, భక్తులు మీరందరూ కూడా మన పేరు దేవస్థానం కమిటీ వాస్తవానికి చాలా గొప్ప మాట. ఎందుకంటే పేర్లు పెట్టి చెప్పామనుకోండి, మాకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకడో ఇద్దరో తెలిసింది, వాళ్ళ పేరు చదువుతాం. వాళ్ళ పేరు చదివితే మిగతా వాళ్ళు చాలా శ్రమ చేసి ఉంటారు, ఆర్థికంగా పెట్టుబడి పెట్టుంటారు, వాళ్ళ మనసు నచ్చుకుంటారు. కానీ స్వామి పేరు మీద అంతా చెప్పుకున్నాం అనుకోండి, ఎవరికి ఏ బాగలేదు, హాయిగా ఉంటుంది, ఏదో సంతృప్తి కోసం అట్లా చూస్తూ ఉంటాం. కానీ అదేం కాదు, అంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం ఆశీస్సుల చేతే ఈరోజు మనందరం కలిసాము. అలాగే మంచి అర్చక స్వామి తెంగల స్వామి చూసినట్టుంది. అర్చక స్వామి ఆయన బాగా చక్కగా చేస్తున్నాడు. అట్లా మనం కూడా చేసుకొని అప్పుడప్పుడు మనం కలుస్తూ కార్యక్రమాలు ఏ అవసరం ఉన్నా మనం నెంబరిస్తాం. ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెప్పండి. నేను నా వయసు 50, 3 ఏళ్ల క్రితం వ్యవసాయం వదిలేశాను. మా కిరాణా షాప్ సెంటర్లో బ్రహ్మాండంగా జాగ్రత్త. ఇప్పుడు
3 నెలలు అయింది వదిలేసారు షాపు. ఎందుకంటే మనసు దాంట్లో ఉండట్లేదు. ఎందుకు అది సంపాదించడం చాలా మంది సంపాదిస్తారు, మనం సంపాదిపోతే వాళ్ళు సంపాదిస్తారులే అని చెప్పి వదిలేసి ఇదే సంపాదన ఇదే పని ఈ వ్యవహారంలోనే ప్రతికి ఈ వ్యవహారంలోనే ఈ వయసు ఈ అందము ఈ వాకుచాతుర్యము ఈ చక్షులన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే మనం తరించిన వాళ్ళని తరింపజేయాలి తప్ప అంత అయిపోయినాక ఏం చేస్తాం, ఏం చేయలేం. అందుకని స్వామి ఇచ్చిన అవకాశాన్ని శ్రీమన్నారాయణమూర్తి ఆయన పాదపద్మములు శ్రీ మహాదేవుడి వీళ్ళందరూ వదలకుండా ఇంకా ఎన్నో విషయాలు ఎన్నో చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా సందర్భం కలిసినప్పుడు అవకాశం ఉంటే ఫోన్ చేద్దరు కానీ మేము వస్తాం. అందరినీ కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి అందరినీ కూడా అనుగ్రహించి దాన్ని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నా. కూర్చోండి 5 నిమిషాలు. మనం చాలా అమాయకంగా బాగుంటుంది మా అందరం మాట్లాడుతుంది భక్తుడుగా. తర్వాత మన మాతాజీ గారు కూడా 2 నిమిషాలు చెప్తారు. మాట్లాడిన తర్వాత మనం కూడా ఇదో పాటు భోజనాలు అవుతుంటే మనం టయానికి వెళ్దామంటే ఏమన్నంటే మంగళారతి అలా